కోటీశ్వర్లు ఒకటే మభ్య పెడుతున్నారు. కానీ ఒక్కటి మారింది బడ్జెట్ స్పీచ్ లో. పోయిన 2 బడ్జెట్లలో ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని 2 స్పీచ్లలో చెప్పిండ్రు. మేము మొన్న గట్టిగా నిలదీస్తే దెబ్బకు వడ్డీ లేని రుణం తీసేసిండ్రు. 1,00,000 కోట్లు ఇస్తున్నాం మహిళలకని వడ్డీ లేని రుణాన్ని మాత్రం బడ్జెట్ స్పీచ్ లో ఎగరగొట్టిండ్రు. అంటే తప్పు నాలుక గరుచుకున్నారు, అబద్ధం చెప్పినాము అని. మీరు కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు ఎప్పుడు చేస్తారో మీ దయ, గాని ముందు ఆ మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వండి. ఆ మహాలక్ష్మికి ఎందుకు బడ్జెట్ లో నిధులు పెట్టలేదు? రాష్ట్రంలో ఉండే మొత్తం మంది మహిళలకు ఈ ప్రభుత్వం డోకా చేసింది. 100 రోజులని చెప్పారు, 3వ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. ఇక మిగిలేదు ఒకటే బడ్జెట్. రైతు బంధు మళ్ళా గదే పాట పాడిండ్రు, 12,000 చెప్పిందేమో 15,000. నేనేమనుకున్నా అంటే కనీసం ఆ 12,000 గురించి చెప్పేటప్పుడైనా 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినాము క్షమించండి అని రాష్ట్ర రైతుల్ని అడుగుతారేమో నేను భావించిన. కానీ అదే అబద్ధం చెప్పిండ్రు. ఇప్పటికి 3 పంటల్లో రైతు బంధు ఇయ్యలే. రుణమాఫీ గురించి ఈసారి మాట్లాడలే, అది డొల్లా అని తేలిపోయింది. చెప్పింది 51,000, బడ్జెట్ లో పెట్టింది 31,000, చేసింది 20,000. రుణమాఫీలో డోకా, రైతు బంధులో డోకా, బోనస్ లో డోకా. ఇలా పోయిన యాసంగి 2025 ఏప్రిల్ మే నెలలో అమ్మిన యాసంగి సన్న రకం వడ్లకు 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి బోనస్ ఇయనలే. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్లు ఏమంటాడు, 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినామని స్పీచ్ చదివిండు. బట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా, అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినావా? నువ్వు చెప్పు నాకు, నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు చేస్తావా? రుజువు చేస్తావా 2 పంటలకు బోనస్ ఇచ్చినా అని? వానకాలం ఇచ్చినావు, యాసంగే కొట్టినావు. నువ్వు ప్రతి ఏడాది 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నా అని మాట్లాడిండు పుణ్యాత్ముడు. కానీ వానకాలం ఇచ్చిండు, యాసంగే కొట్టిండు పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా వానకాలం ఇచ్చిండు, ఈ యాసంగి ఇస్తాడా ఇయ్యడా ఇంతవరకు స్పష్టత లేదు. అంటే బడ్జెట్ లో సాక్షిగా పచ్చి అబద్దాలు బట్టి గారు వల్లే వేశారు. ఇంకొక అబద్ధం, గత ప్రభుత్వం రేషన్ కార్డులే ఇయ్యలేదట. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చింది అని శాసనసభలో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 6,50,000 రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఇచ్చిందంటాడు. బట్టి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లోనేమో గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అని బడ్జెట్ స్పీచ్ లో చదువుతారు. ఇంత పచ్చి అబద్దాలు బట్టి గారు చదవచ్చా? ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు? ఏమనుకుంటారు మిమ్మల్ని ప్రజలు? సోయి ఉండాలి కదా కనీసం. ఇవాళ కరెంటు విషయంలో వీళ్ళట కరెంటు తెచ్చిరట. గతంలో తెలంగాణ చీకట్ల మగ్గిందట, వీళ్ళు వెలుగులోకి తీసుకుపోయిందట. అరే చీకట్ల మగ్గింది కాంగ్రెస్ పాలనలో. నీ పాలనలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. నీ పాలనలో రైతులకు పొద్దున్నాక 4 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు. నీ పాలనలో హైదరాబాద్ నగరంలో కోతలు. కానీ కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఇచ్చిండ్రు. యాదాద్రి గురించి చదివిండి ఇలా బట్టి గారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 3వ యూనిట్ కూడా పని ప్రారంభించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణము అన్నారు. ఎవరు స్టార్ట్ చేసింది యాదాద్రి? ఆనాడు మేము యాదాద్రి కడుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, మేము రాగానే యాదాద్రిని మూసేస్తామన్నాడు. ఇవాళ బట్టి అంటుండు యాదాద్రి తెలంగాణ జాతికి గర్వకారణము అంటుండు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ యొక్క వెలుగులను తమ గొప్పలుగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు. ఎవరు పెట్టిండ్రు యాదాద్రి? 99% పని మేం కదా చేసింది. మీరు స్విచ్ కట్టుకోతుడు తప్ప మీరు చేసిండ్రా? ఆనాడు మేము యాదాద్రి పెడితే దాన్ని మూసేస్తాము, అది దండగా, ఇది పెట్టొద్దని మాట్లాడిన మీరు ఇవాళ బడ్జెట్ స్పీచ్ లో అదేదో తమ ఘనతగా ఇవాళ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీ బడ్జెట్ స్పీచే చెప్పింది ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటే ఈ రాష్ట్రానికి దిక్కైందని నీ ప్రసంగమే చెప్పింది. అంటే అది బీఆర్ఎస్ గొప్పతనాన్ని చెప్పకనే చెప్పినావు. సింగరేణి గురించి మాట్లాడి ఇంకేందో. సింగరేణిని స్కామ్ల గనిగా మార్చారు మీరు.
కుంభకోణాల కేంద్రంగా మార్చిండ్రు. సింగరేణి గురించి పలికే హక్కే మీకు లేదు. బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, బోగస్ బోనస్లు ఇచ్చి ఇవాళ సింగరేణి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చేందుకు మీరు. కేసీఆర్ గారు నిర్మించిన వ్యవస్థను నడపడం కూడా మీకు చేతనైతలేదు. అరే ఇరిగేషన్ లో కూడా బోగసే. మొదటి బడ్జెట్ లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. రెండవ బడ్జెట్ లో